అవును, ఈసారి ఆపరేషన్ కొత్తగా ఉంది, నువ్వే డైరెక్ట్ గా వెళ్తావా? రేపేం జరుగుతుంది అనేది వెయిట్ అండ్ సీ. రాము, ఈ వేళకి చాలు. నెంబర్ సంపాదించడానికి అంత ఖర్చు పెట్టావా? నిజం చెప్పరా, వాడికి ఎంత ఇచ్చావు? చెప్తాను, దానికి 200 రూపాయలు ఖర్చు అవుతుంది, పర్వాలేదు. పోరరే పో. ఎవరది? ఇటు చూడు బే. చూస్తాను. ఎరా కోటరి కక్కుతుపడి జీవితాలు నాశనం చేస్తావా? వద్దురా, తప్పుడు పనులు చేయొద్దు. గలత్ కా మత్ కర్. ఎవరి పిల్ల? దీన్ని ఇంతకు ముందు ఏరియాలో చూడనే లేదే. తెలుగు హిందీలో బెదిరించిపోతుంది. గొలత్కోమ్ మత్కర్, ఆ మాటకు అర్థం ఏంటి? మనలా ఉండదులే. హలో 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 హలో. ఏంట్రా హలో? హలో, నేను మిమ్మల్ని పిలవలేదు, ఫోన్ లో హలో అన్నాను. నువ్వు ఫోన్లో అన్నావో నన్ను అన్నావో నాకు తెలుసు. ఏదో ఒక నంబర్ కి ఫోన్ చేస్తారు, అమ్మాయి వయసు వినగానే వస్తామని అడిగేస్తారు. ఇప్పుడు నేను వచ్చాను, ఏం చేస్తావరా? ఏంటి మేడం, మీ పాటికి మీరు వచ్చారు, ఏదేదో మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు మిమ్మల్ని పిలిచాను? కమాన్ చెప్పండి, ఏంటి మీ ఉద్దేశం? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చెప్పండి మేడం, చెప్పండి ఏంటి? ఎల్లో షర్ట్, ఎల్లో కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్. ఫోన్ లో విన్న అదే స్వీట్ వాయిస్. సారీ బుల్బుల్, బస్సు బ్రేక్ డౌన్ కావడం వల్ల నేను రావడం కొంచెం లేట్ అయింది. నా పర్సనాలిటీ మీకు నచ్చిందా? రాస్కల్, నీకు అసలు బుద్ధుందా? ఇడియట్. ఏమండి, ఏంటండి అందరినీ తిడుతున్నారు? సారీ, వెరీ వెరీ సారీ. చిన్న పొరపాటు జరిగింది. మీ మీద ఎలాంటి తప్పు లేదు. మీరు వేసుకొచ్చిన ఎల్లో షర్ట్ వల్లే ప్రాబ్లం. ఏమండి, ఏంటండి తిట్టలేదంటారు, ఎల్లో షర్ట్ వేసుకుంటే తిడతాను అంటారు. సార్కి అర్థం కాలేదు. మీకు ఫోన్ చేసి ఇక్కడ రమ్మంది నేనే. పాపం ఈయన కూడా పసుపు షర్ట్ వేసుకోవడం వల్ల మీరు ఈయన తిట్టేశారు. ఎందుకు ఇలా చేసావు? మీలాంటి అయోగ్యుల వల్ల మాలాంటి మంచివాడు కూడా తిట్లు తినాల్సి వస్తుంది. సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్. ఏంటి సారీ? ఏం చేయమంటావు బ్రదర్? నీ పర్సనాలిటీకి వెతుక్కుంటూ అమ్మాయిలే నీ దగ్గరకు వస్తారు. నా పర్సనాలిటీకి ఇలాంటి అమ్మాయిల చేత చెప్పు దెబ్బ తింటే గానీ పడరు. మీ ప్రాబ్లం తర్వాత చూసుకోండి. ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? సారీ సార్, వెరీ సారీ. వెళ్దామా? ఇదంతా నీ వల్లే. ఇకపై నువ్వు ఎవరికి ఫోన్ చేయకూడదు. నన్ను ఫోన్ చేయొద్దని చెప్పి నువ్వెవరికి ఫోన్ చేస్తున్నావు? పోలీసులకి. పోలీసుల దగ్గరికి వెళ్తే అమ్మాయిలకైతే ఏమవుతుందో తెలుసా? రే మావా, రే నాకు చిన్న హెల్ప్ చేయరా? ఏంట్రా? చూడు, తనేరా వస్తుంది. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఏది సెలెక్ట్ చేసినా నేను సెలెక్ట్ చేసుకున్నానని చెప్పు. ఏంట్రా ఇది బిజినెస్ టైంలో వచ్చాయి? తొక్కేం కాదు, చెప్పింది చెయ్యి. మేడం ఇది ఆల్రెడీ. దీన్ని ప్యాక్ చేయండి. ఓకే మ్యామ్. దీన్ని కూడా ప్యాక్ చేయండి. సారీ మేడం, ఇది ఆల్రెడీ వేరొకరు సెలెక్ట్ చేసుకున్నారు. ఇలాంటి బొమ్మ ఇంకోటి లేదా? కావాలంటే అన్ని అడిగి తీసుకోండి మేడం. ఇదిగో ఈయనే. మీరా? అయ్యో, ఇదిగోండి, మీరే తీసుకోండి. వద్దు, పర్వాలేదు, తీసుకోండి. ఓకే, ఇవ్వండి. అయ్యో, 1000 రూపాయలు పోయిందా? వైట్. ఎంత? 1000 రూపాయలు. సారీ అండి. ఏంటి సారీ? ఏం చేసినా సారీ? మీ పేరేమన్నా సారీనా? కాదండి, హరిత. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నన్నే ఫాలో చేస్తున్నారు. ఏంటని అడిగితే సారీ చెప్తున్నారు. హలో సిస్టర్, స్మాల్ సిస్టర్, బ్రదర్ కొంచెం హలో, రండి, మీరు రండి, అందరూ రండి. ఈ అన్యాయం ఏంటో అడగండి. నిన్న కూడా ఇంతే, నేను ఒంటరిగా నుంచోనున్నాను. ఈవిడ పాటికి వచ్చింది, తిట్టింది, సారీ చెప్పింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయాను. ఈ రోజు ఏంట్రా అంటే నేను సెలెక్ట్ చేసుకున్న కాస్ట్లీ వస్తువుని పగలగొట్టేసి సారీ అడిగింది. అడిగారా లేదా? అడిగాను. ఏమండి, ఎప్పుడు చూసినా నన్నే ఫాలో చేస్తున్నారే, అసలు ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటంటే? అది కాదండి, యాక్చువల్ గా ఏం జరిగిందంటే. ఏంటండి యాక్చువల్ గా జరిగింది, యాక్సిడెంటల్ గా జరిగింది?
నిన్నేమో అక్కడ చూశారు, ఈ రోజేమో ఇక్కడ చూశారు, రేపు ఎక్కడ చూస్తారు? ఆ? హలో, నేనే అలాంటి అమ్మాయిని కాను. ఆహా, కాస్త అందంగా ఉంటే చాలు వెంటనే వలేసేస్తారు. హలో, మర్యాదగా మాట్లాడండి. మీరే వస్తారు, మీరే మాట్లాడతారు, మీరే తిడతారా? అసలు ఏమనుకుంటారండి మీ మనసులో? ఆ? ఆ? ఇదే లాస్ట్. ఇకపై నన్ను ఫాలో చేసే పని పెట్టుకోకండి. ఫాలో చేస్తున్నానంట. ఫాలో. ఈయన ఒక పెద్ద మన్మతుడు. ఈయన ముఖాన్ని మరోసారి చూడాలా? చెప్పు. ఎందుకే నవ్వుతున్నావు? ఎవరతను? నేను ఎందుకు నవ్వుతున్నాను? నీ పాటికి ఎవరిని అడుగుతావేంటి? నీ వయసులో ఉన్న ఆడపిల్లలు రాత్రిపూట ఏడుస్తున్నారంటే దానికి ఎన్నో కారణాలుంటాయి. నవ్వుకుంటుందంటే ఒకే ఒక కారణం ఉంటుంది. చెప్పమ్మా, ఎవరతను? చెప్పినా నీకు అర్థం కాదు నాన్నమ్మ. నాకు అర్థం కాంది. మీ తాతయ్య నన్ను ఫోటో తీయడానికని మన ఇంటికొచ్చారు. నేను ఫోటోలో పడకముందే ఆయన లవ్లో పడిపోయారు. ఫోటోలు డెవలప్ చేస్తున్నానంటూ ఆయన మాటిమాటికి మన ఇంటికి వచ్చి లవ్ డెవలప్ చేసుకున్నారు. తాతయ్యే నీ వెంట పడేవారా? అవునే మరి. కానీ అతనేమో తన వెంట నేను పడుతున్నానంటున్నాడు. నన్ను ఫాలో చేయొద్దని అమ్మాయిలాగా కోపడుతున్నాడు. అతనుంటే తిక్కలలా ఉన్నాడు. ఎవరి వెంట ఎవరు తిరిగితే ఏమిటంట? 4448 5338. నేనేదో అడిగితే నువ్వేదో చెప్తావేంటి? మాట్లాడకుండా పడుకో. అవునులే, ఇప్పుడు నీకు ఎవరు మాట్లాడినా విసుగ్గానే ఉంటుంది. వసే దొంగ! అయ్యో, ఆహా, ఇక్కడికి వచ్చారా? అయ్యో ప్లీజ్, నేను నిజంగానే లైబ్రరీకి వచ్చాను. మిమ్మల్ని ఫాలో అవుతూ రాలేదు. ప్రామిస్. నిన్ను అరిచినట్టు ఈ రోజు అరవకండి. నేను ఇది రోజు వచ్చే చోటు. నన్ను కోపడని చెప్పండి. చెప్పగలను. వాట్ నాన్సెన్స్! టచ్ చేస్తున్నావు. నన్ను ఎవరు టచ్ చేయలేదు తెలుసా? అయ్యో, అరవకండి, అరవకండి. ఓకే, అరవకుండా చెప్తాను. చూసారా, ఆ దేవుడే మనల్ని అక్కడక్కడ కలుపుతున్నాడు. అవునండి, అనుకోకుండా జరుగుతుంది. అందువల్ల నన్ను తిట్టకండి. నేను మిమ్మల్ని తిట్టకుండా ఉండాలంటే దానికి ఐడియా ఉంది. ఏంటది? అది చెప్పాక మీరు నన్ను తిట్టకూడదు. తిట్టని చెప్పండి. వెళ్ళి కాఫీ తాగుదామా? కాఫీ తాగితే? థిక్ కాఫీ తాగి థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అవుదాం. ఏంటండి, కాఫీ మాత్రం చాలంటున్నారు? స్నాక్స్ ఏమి తీసుకోరా ఏంటి? నేనేం తీసుకోను. అందుకే ఫిట్ గా, అందంగా, స్లిమ్ గా బాడీ మెయింటైన్ చేస్తున్నారు. నేనేమంత స్లిమ్ గా లేనులేండి, కాస్త ఫ్యాట్ గానే ఉన్నాను. నోను, మీరు ఎంత తిన్నా సరే లావ్ అవ్వరండి. ఎందుకంటే ఆల్రెడీ గుమ్మడి బొమ్మలో ఉన్నారు. ఈ మధ్య అందరూ లావుగా బొద్దుగా ఉంటేనే లైక్ చేస్తున్నారు తెలుసా? ఎలా చెప్తున్నారు? ఎలా అంటే సారీ, నాకు జోస్యం చెప్పడం బాగా తెలుసు. ఓ అవునా? అయితే చెప్పండి. లైట్ గా టచ్ చేయొచ్చా? వెయిట్. చదువు అంటే బాగా ఇంట్రెస్ట్, కరెక్టా? దాదాపు డిగ్రీ పూర్తయి ఉండాలి. కరెక్టేనా చెప్పండి? కరెక్టే. మీ తల్లిదండ్రులకు ఒకే అమ్మాయి. అవును. మీకు కొంచెం కోపం ఎక్కువ. ఇకపోతే ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి. లేదు, అడగండి. ఎవరైనా లవ్ చేస్తున్నారా? అలాంటిదేం లేదు. ఇంతవరకు లేదు, ఇకపైన లవ్ చేయడం ప్రారంభిస్తారు. మీరు నిద్రలో నవ్వుతారు కదా?
చూడు సంజయ్, వచ్చేవారం నేను టూర్ ప్లాన్ చేశాను. ఈసారి నువ్వు రానని చెప్పావనుకో నాకు మా చెడ్డ కోపం వస్తుంది. వస్తానులే. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక పిజ్జా ఇప్పించగలరా మీరు? ఏయ్, shut up. ఓ నీ సెటపా? అయితే నేను వేరే సెటప్ చూసుకుంటాను. ఇది అనాథగా ఉంటే తీసుకోవాలనిపించింది.